అరిచేతుల్లో నిన్ను దాచుకుని నీ నోట నా మాట ఉంచి ఉన్నానని సెలవిచ్చారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనం పొందడానికి అర్హులు కాదు, కానీ ఆయన ఇవ్వడానికి యోగ్యుడు. ఏదైనా దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు ప్రభువు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, ఎంతగా ఆశీర్వదిస్తున్నావు నువ్వు ప్రశ్నిస్తే కనుక హల్లెలూయా, నువ్వు ఏ పాటి వాడైనప్పటికీ ఆయన మాత్రము ఆయన హస్తము కూర్చగా లేదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా, నన్నే ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నావు, ఎందుకు దీవిస్తున్నావు హల్లెలూయా అని మనం కానీ ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే కనుక హల్లెలూయా, ఆయన మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మహాత్యం గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ ఎ కైండ్ గాడ్. ఆయన చాలా కనికరం గల దేవుడు. హల్లెలూయా. మనం ప్రతిరోజు ఆయన కనికరాన్ని వేడుకోవాలి, సంపాదించుకోవాలి. ప్రభువా నీకు ఎంత కానుక ఇచ్చాను కదా ప్రభువా, ప్రభువా నేను ఎంత ప్రార్థన చేశాను కదా ప్రభువా, నేను పెద్ద తోపు నాయన అని మనం అలా అంటారు. మన దగ్గర అంత సీన్ లేదు కదా. హల్లెలూయా. ప్రతిరోజు ఆయన దయా దాక్షిణ్యాల మీద బ్రతికే వాళ్ళం మనం. అది ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన కరుణికరం ఎంత మనం వేడుకుంటే అంత మంచిదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. ఆయన కనికరం మనకి ఎంతగానో సాయం చేస్తుంది. మన బలహీనతలన్నింటిలోనూ కూడా ఆయన బలాన్ని కలుగు చేస్తాడు. ఇందాక మనం అనుకున్నాం కదా హల్లెలూయా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బలహీనులను ఆయన బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. శక్తిహీనులను బలాభివృద్ధి కలిగేస్తాడు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె పైకి ఎగురుతారని దేవుని సెలవిచ్చారు. హల్లెలూయా. ఈజ్ అవర్ ఓన్ గాడ్. ఈజ్ అవర్ ఓన్ డాడీ. మన సొంత తండ్రి ఆయన. దేవుడు ఎక్కడో కాదు. హల్లెలూయా. ఈజ్ ఫర్ యూ, ఫర్ యూ. నీ కొరకు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నీకు సహాయం చేయడం కోసమే దేవుడు ఉన్నాడు. ఆయన ఆరాధించుకోవడం కోసం కాదు. చాలాసార్లు మనం మిస్ అయిపోతుంటాం, కొన్ని విషయాలు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. గాడ్ ఈజ్ ఫర్ నాట్ నీవు ఇచ్చేటువంటి వాటి గురించి కాదు. అలాగే నీకు ఇచ్చే వాటి వరకు దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నీ యొక్క సొంతమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. నీ బిడ్డల కంటే యేసే సొంతంగా ఉన్నాడు. నీ భార్య కంటే సొంతంగా ఉన్నాడు. ఈ లోకంలో అందరికంటే నీకు సొంతంగా ఉన్నవాడు యేసు ప్రభువు. హల్లెలూయా. పరలోకుడు కాదు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో దయచేసి ఒక విషయాన్ని చిన్న తలంపు నాకు ఇచ్చాడు. ఒక 10 నిమిషాలు ఆలోచించి ముందుకు వెళ్దాం. దేవుని స్తోత్రం. ఈ వారం అంతా మనకు శక్తి ఉండాలి. హల్లెలూయా. గతించిన రోజులన్నీ గడిపాడు దేవుడు. ఈ వారంలో మళ్ళీ నూతన శక్తితోటి, నూతన ఆత్మతోటి, నూతన బలం పొందుకోవాలి మనం. హల్లెలూయా. ప్రభు వారిగా మనం ఉండాలి. ఉండిస్తాడు, నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒక విషయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. దానికంటే ముందుగా మీరు ప్రసంగి 7:8 చదవండి. దానికంటే ముందుగా మీరు ప్రసంగి 7:8 చదివితే, కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు అన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఆరంభించడం కంటే ముగించడం మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తులో మనము హల్లెలూయా నూతన జీవం పొందాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా హల్లెలూయా, ఇందాక చదువుకో ఉన్న మాటలో యోహాను సువార్త 2వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ పెళ్లి కుమారుని పిలిచి విందు ప్రధాని ఏమన్నాడు తెలుసా? నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అసలు యాక్చువల్లీ అక్కడ మంచిదనం ఉంచుకోలేదు, నీళ్ళే ఉన్నాయి అక్కడ. దేవునికి మహిమ కలిగాను కాక. మనం కూడా నీళ్ళే, ఏమి లేదు ఇక్కడ, సబ్స్టెన్స్ ఏమీ లేదు, మ్యాటర్ ఏమీ లేదు, నీళ్ళే మనం. దేవునికి మహిమ కలిగాను కాక. హల్లెలూయా.
కానీ ప్రభు చూడండి, చిన్న చిన్నగా మనకి క్లుప్తంగా నేను మాట్లాడడానికి దేవుడు నాకు సహాయం చేయడు కాక. ఎంతమంది ఆశపడి వచ్చారు దేవుడి సన్నిధి కావాలని? దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నీవైతే ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలిగింది కాక. నువ్వు మొదటి నుంచి చివరి వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకున్నావు. ఇది ఎక్కడన్నా అయితే జబ్బు ద్రాక్షారసం చివరిలో పంచి పెడతారు అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి ఉన్నాం. హల్లెలూయా. జబ్బు ద్రాక్షారసం పంచి పెడతారు. నీవైతే చివరి వరకు, మొదటి నుంచి చివరి వరకు మంచి ద్రాక్షారసం పెట్టుకున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక. ఆ పెళ్లి కుమారుని ఆ విందులో దేవుడు యేసు ప్రభుని చేర్చుకోవడం ద్వారా, ఆహ్వానించడం ద్వారా అక్కడ ఒక గొప్ప అద్భుతం, మొట్టమొదటి అద్భుతం దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరియమ్మ అంటుంది, ద్రాక్షారసం అయిపోయింది. నా అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు యేసు ప్రభు. ఆయన చెప్పినట్టు చేయమని ఆజ్ఞాపించి చేయమని మరియమ్మ గారు వెళ్ళిపోతాడు. ఎంత ధీమాకి వెళ్ళిపోయిందో చూడండి. ఆయన చెప్పింది చేస్తే మిగతా జరుగుతాయి. ఆయన చెప్పింది చేయకుండా ఇంక మిగతా అన్ని జరగవాలి అన్నమాట. హల్లెలూయా. మన జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం జరగాలంటే, ఒక అద్భుతం జరగాలంటే ఆయన మాట వినాలి మనం. జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు ఏంటంటే ఉపవాస ప్రార్థన చేయకుండా దేవుడి సన్నిధికి వచ్చి మొదలుపెట్టి, చాలా మందికి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థించే వారిని చూస్తే వీళ్ళు చాలా బుద్ధి తక్కువ వాళ్ళు, వీళ్ళకి ఎంతసేపు కూడా ఆ దేవుడా ఆ ప్రార్థనని వీళ్ళు టైం పాడు చేసుకున్నారు. మనం అలా కాదు, మనం చాలా వయసు అనుకుంటారు చాలా మంది. ఎవరు వయసు దేవుడు చెప్తారు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ప్రాక్టికల్గా ఉండాలి కాదంటలేదు, కానీ హల్లెలూయా డివోషనిటీ కూడా కావాలి. హల్లెలూయా. డివోషనిటీ లేకపోతే, హల్లెలూయా, దేవుడు ఎందుకు భయము భక్తి అనేది లేకుండా, నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఆశ్చర్యం వేసే మ్యాటర్ ఏంటంటే 100% మనం తప్పు చేయడానికి చూద్దాం, కానీ 1% కూడా నీతిగా బతకడానికి ఎందుకు ప్రవర్తించలేము? దేవునికి మహిమ కలిగిన కాక. ఇన్ని మాటలు చెప్పే మనం, ఇన్ని వాక్యాలు వినే మనం, ఎంత భక్తిపరులుగా పాడే మనం, హల్లెలూయా, 1% కూడా దేవుడికి ఎందుకు భయపడదు? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నాము మనం? ప్రభువా, నాకు సర్వస్వం నీవై ఉన్నావు, నీ మాటకి నేను ఎందుకు లోపడతలేదు? నేను ఆదాముకి దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎంత ఈజీ అండి, ఎదుటోడి తీసేస్తాం. బాబు ఇల్లు అద్దెకి ఇవ్వండి అని చెప్పి ఎవరైనా మనకు అప్పచెప్పి వెళ్తే అన్ని అందులో ఫ్యాన్లు కానీ బల్బులు అన్నీ పెట్టేసి వెళ్తే కనుక అందులో బల్బులు ఉండాలి సాయంత్రం. ఎందుకు ఆదాం బుద్ధి ఎక్కడ పోద్ది? దేవుని మహిమ కలిగిన కాక. చిన్న చిన్న ఆటలకి, పెద్ద ఆటలకి మనం ఎందుకు అలాగే స్పందిస్తున్నాం? దేవుని భయభక్తులు కలిగిన వారమే కదా, తీయకూడదు కదా మనం అలాగా. దేవుని మహిమ కలిగిన కాక. ఎలాంటి భయంకరమైన మైండ్ చూడండి మనల్ని. 100 రూపాయలు బలువు పెద్ద విషయం కాదు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి చూడండి, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేవుని మహిమ కలిగిన కాక. నువ్వు మొదటి నుంచి చివరి వరకు నువ్వు మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావు అన్నాడు. హల్లెలూయా. అలాగే మీరు రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో, త్వరగా చదవాలండి. నేనేదో మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాను అనుకుంటున్నారు, మీరు వేగ చదవకపోతే మీరు అలసిపోతారు. అతడు నా కుమారి యెహోవా చేత దీవించబడిన దానా, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తుల్ని ఎంపనింపుకుంటా, మునపడి సత్ప్రవర్తన కంట వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయిందంట. దేవునికి మహిమ కలిగింది కాక. దేవునికి స్తోత్రం. అవే మోయాబు దేశం, పెంట దేశం నుంచి వచ్చింది ఆవిడ. పెంట గొప్పలోంచి వచ్చింది ఆవిడ. జీవంగల దేవుని యొక్క రెక్కల నీళ్ళలోకి వచ్చింది ఆవిడ.
ఈ దేవుణ్ణి నమ్ముకోవడం అంటే స్వస్థతలు పొందడం, మేలులు పొందడం కాదు. హల్లెలూయా. దేవుని హృదయంలోని ఉన్నతమైన భావాలు కలిగజేసే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఉన్నతమైన ఎత్తైన స్థితిలో నిన్ను పెడతాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ నిన్ను ఎక్కిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమె తన అత్తగారి దగ్గరికి వచ్చి హత్తుకుని, దేవునికి స్తోత్రం, ఆ వృద్ధురాల దగ్గర రిక్తురాలు, ఆవిడ దగ్గర నథింగ్ బట్ ఎనీథింగ్, ఆవిడ దగ్గర ఏమీ లేదు, ఏం ఆశించింది ఆ యేసు ప్రభువుని వెంబడించి ఆవిడ కూడా షీ బికమ్ ఏ బిలీవర్ ఆఫ్ జీవంగల దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. జీవంగల దేవుడికి ఆవిడ కూడా భక్తురాలైపోయింది. ఒక విశ్వాస పాత్రలుగా నడుచుకుంటుంది. హల్లెలూయా. ఒక యవ్వన కాలంలో ఒంటరిగా ఉన్న స్త్రీ, భర్త చనిపోయిన ఆవిడ ప్రదర్శించిన భక్తి భావం ఎలాంటిది! అసలు అంత మంచి హృదయం ఎలాగొచ్చింది ఆవిడికి? యేసుప్రభుని వెంబడితే అలాంటి మంచి బుద్ధి వస్తుందండి. యేసుప్రభు మన హృదయంలో చేర్చుకుంటే పాపాలన్నీ పట్టాపంచలైపోతాయి. వివేచన, జ్ఞానం దేవుడు ఇస్తాడు మనకి. చాలా మందికి వివేచన ఉండదు, చాలా మందికి వివేచన ఉండదు, చేసే పనుల మీద అవగాహన ఉండదు. నాకు నేను ఒక తలంపు వచ్చిందండి. మనం తీసుకునే ఒక నిర్ణయము 10 తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? నీ జీవితంలో నువ్వు తీసుకునే ఒక చెడ్డ నిర్ణయము 10 తరాలని శాపంలోకి నెట్టేసేలా ఉందా? ఏ నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావు? హల్లెలూయా. ఏ తీర్మానాలు నువ్వు తీసుకుంటున్నావు? దేవుని స్తోత్రం. నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ కుటుంబంలో 10 మంది దీవించబడతారు. హల్లెలూయా. నీవు ఆశలు చంపేసుకోవాలి కొన్నిసార్లు. హల్లెలూయా. నువ్వు 10 తరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు చంపుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. నీ చెడు కోరికలన్నీ చంపుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి చిన్న మాట చెప్తాను నేను, అతిశయోక్తి, కానీ మనకి నథింగ్, టైం ఏమీ అయిపోలేదు, మనం ఫీల్ అయిపోతున్నాం అంతే. కాకపోతే పొద్దున్న నుంచి మనం పని చేస్తున్నాం, చెయ్యాలి తప్పదు కదా. దేవుని స్తోత్రం. నాకండి క్రికెట్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు అసలు ఇష్టం ఉండదు. ఒకప్పుడు మా ఇక్కడే ఉన్నారు ఆయన, మా ప్రిన్సిపాల్ గారు తెగ చూసేసి నాకు కూడా మా బావగారు ఆయన ఎక్కడ నేర్పించేశాడు. అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలు 3 గంటలకు కూడా చూసేవాళ్ళు మేము. ఆయన అయితే డిగ్రీ అయిపోయినాడు, నేను చిన్నపిల్లడు కదా, జాలి ఉండాలి కదా, 10th క్లాస్లో ఉన్నవాడిని నాకు చూపించేవాడు ఆయన. దేవుని స్తోత్రం. అయితే క్రికెట్ ఆడెవరో ఒక పుల్ల పెట్టుకుని ఆడుతుంటాడు, ఒకడు ఎవడో బాల్ వేస్తుంటాడు. ఆడి కొడితే ఆడు ఒకవేళ కొట్టని లేకపోయి అవుట్ అయిపోతే ఇండియా పోయిందంటే ఎంత బాధ వేసేసిందండి నాకు. అది ఆడి పుల్లతో అది కొట్టకపోతే ఇండియా పోయిందా? ఇది ఎక్కడ గొడవ? ఇండియాలో ఇంత ఎకనామీ ఉండి, ఇన్ని ఖనిజాలు ఉండి, ఎంత పెద్ద మేధావులు ఉండి, ఎంత పెద్ద రాజ్యాంగం నడుస్తుంటే ఆడేవాళ్ళు కూటి పిల్లలు సేమ్ అదే ఆట కదా, ఆ పుల్లతో బాల్ కొట్టకపోతే ఇండియా పోయిందంటే ఎంత డిసప్పాయింట్మెంట్ అండి నాకు. మన ఇండియా పోవడం ఏంటండి? హల్లెలూయా. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, అప్పుడు మీకు గుర్తుందో లేదు కానీ, సచిన్ టెండూల్కర్ కెప్టెన్ సీట్లో మొత్తం మ్యాచ్లు అన్నీ పోయి, ఆడుంటే అన్ని మ్యాచ్లు విన్నాయి. అలాంటి ఆ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత అన్ని మ్యాచ్లు పోయింది. నేను ఐఎమ్ సో డిప్రెస్డ్, డిసప్పాయింటెడ్. ఇంక జీవితంలో నేను చూడకూడదు, ఇంక మళ్ళీ ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడు వచ్చి ఇలా అంటారా, అలాంటారు, ఇలా నాకు ఏంటి అవ్వదు. హల్లెలూయా. టైం వేస్ట్. హల్లెలూయా. చాలా టైం వేస్ట్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలిగిన కాక. అలాగే మా సీనాన్ని కుక్కను తీసుకొచ్చి పెంచాడు, కుక్కను తీసుకొచ్చి పెంచాడు అండి ఆయన. హల్లెలూయా. ఆయన మీకులా ఉంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. పెంచితే ఆ కుక్క 6 నెలలు నుండి ఎలక ఏదో తిరిగి చచ్చిపోయిందండి. చనిపోతే ఇంకా నేను అప్పటి నుంచి కూడా ఎంత బాధపడి ఇంకెప్పుడు అలాంటి పెంచకూడదు, దగ్గర రానివ్వకూడదు. ఇప్పుడు కూడా కుక్క అంటే భయం, ఎప్పుడు కూడా నేను కుక్కతో కనిపించుకోలేదు. దేవుని స్తోత్రం. అంత జాగ్రత్తగా మర్యాదగా నడుచుకుంటాను. దేవుని మహిమ కలిగిన కాక. అలాగ ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్యన మా పిల్లల గురించి ఒక దాన్ని పెంచాం, అది కొంతకాలం నుండి అలాగే చనిపోయింది. ఇంకెందుకురా బాబు అనుకున్న సమయంలో 2 ఓడకుక్కలు మమ్మల్ని ఎలా వెంబడిస్తున్నాయంటే, మేము బండి తాళం ఎతికితే చాలు నా ముందు వెళ్ళిపోతుంది.
నేను బండి తాళం మళ్ళీ నా దగ్గర ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. నాకు అసలు నేను చిన్న వ్యాపారం చేస్తున్నాను అక్కడ, నాకు వచ్చేదే 50 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది రోజంతా ఖర్చు పెడితే. నేను దానికి బిస్కెట్ వేయదా అని చెప్పి అలా కూర్చుంటున్నాను. అలాంటిది దానికి అన్నం పెట్టి అది ఎంతగా వెంబడించిందంటే హల్లెలూయా, ఈ రోజున దానికి ఒక స్థానం దక్కింది మా ఇంట్లో. ఇది కూడా మా కుక్క అనిపించుకునేలాగా అది మమ్మల్ని ప్రేమించింది. హల్లెలూయా. రెండవదిగా ఇప్పుడు దాని పిల్లకు కూడా మప్పింది. నా వెనకాల తిరగను, నేను బండి వేసుకెళ్తే ముందు వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా దాని జాతికి కూడా న్యాయం చేసింది. హల్లెలూయా. దాని పిల్లలు కూడా కాదు, కృపామయ ప్రార్థన మందిలో ఖచ్చితంగా ఒక కుక్క కూడా స్థానం ఉంది ఈసారి. దేవుని స్తోత్రం. అంటే యజమాని యొక్క మనస్సు అది గెలుచుకుంది. ఒక ఆవిడ వచ్చి పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నది. ప్రార్థన చేయమంటే అన్నాను, నువ్వు దేవుడు వెంబడించినట్లయితే స్థిరపడతాడు. దేవుని వెంబడించకుండా స్థిరపడ ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. యేసు ప్రభు ఆ చిన్న కుక్కగా తెలిసిందండి యజమానుని మనసు గెలుచుకోవడం. హల్లెలూయా. దాన్ని చనిపోయిన దాని తరతరాలకు కూడా అది ఒక సూర్యుడు తెప్పించుకుంది. దేవునికి మహిమ కలిగింది కాక. కాబట్టి చివరిగా చూడండి ఒక మాట. హల్లెలూయా. ఈ రూతమ్మ, దేవునికి స్తోత్రం. ఆ రూతమ్మ బ్రతుకు ఎలా ఉందో చూడండి. హల్లెలూయా. మునపడి సత్క్రియల కంటే హల్లెలూయా ఇప్పుడు మరింతగా నువ్వు సత్క్రియలుగా చేస్తున్నావు కాబట్టి హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. దేవుడు నీకు మేలు చేస్తాడు, దీవిస్తాడు. ఆవిడ ప్రవర్తన ఎలా ఉందో చూడండి. ఎవరైనా మనం చూస్తే దేవుడిని ఆశ్రదించిన కాక అన్నట్టు ఉన్నారు. ఒక ఆవిడ దగ్గర 90 సంవత్సరాలు ఉంటాయండి ఆవిడ. ఆ 90 సంవత్సరాలు ఆవిడ నాతోటి చర్చిలో ఎవరో సాక్ష్యం చెప్తుంటే వెళ్ళలేదంట. అందుకని చెప్పేసి ఆవిడ, పాస్టర్ గారు పబ్లిక్గా చెప్తున్నాను, మీ ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను, మీ ముఖం మీద చెప్తున్నాను, మీ చర్చికి ఎప్పుడు రాను, మీ చర్చిలో అశోక లేకపోతే చాణక్యుడి కోణం మీద ఉందని చెప్పిందాడు. అది నాకు అర్థమలేదు. దేవుని స్తోత్రం. ఆ ముసలి ఆవిడ రాత్రి 9:30కి 9:10 నిమిషాలకి ఆ పక్కన షుగర్ పేషెంట్ ఆవిడ పుట్టిన కానీ అన్నీ చెప్పుకొని వస్తుంది. తప్పదు, ఆవిడ బాధ వినాలి, ఇతను షుగర్ చూసుకోవాలి, నేను అందరి మాట పడాలి. ఈ మామగారు ఏమంటున్నారండి నన్ను, నేను నా పక్కనే చర్చ్ ఉంది వెళ్ళిపోవాలి, మీ చర్చికి రాను, పబ్లిక్గా ముఖం మీద చెప్తున్నాను అంటే అన్ని తిట్లు. నేను రాత్రి ఆ రోజు నేను శుక్రవారం 3 ఆరాధనలు అయిన తర్వాత నైట్ ఆ ముసలమ్మని ఇదే పెట్టి అన్ని తిట్లు తిన్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఉన్న తర్వాత ఆ రాత్రి మీద ఇంటికి వెళ్ళకుండా 2 ఇడ్లీ కొనుక్కుని వెళ్ళి అమ్మా అన్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 2 ఇడ్లీ చేతిలో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ముద్దెట్టేసుకుంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. నీ మునుపడి సత్క్రియల కంటే ఇప్పుడు మరీ ఎక్కువ సత్క్రియలుగా నువ్వు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆరంభం కంటే అంతం మేలు చెప్పాడు దేవుడు. సమూయేలు వాళ్ళ అమ్మగారు, దేవుని మహిమ కలిగిన కాక. ఆవిడ పాస్టర్ గారి కొడుకు కాదని సమూయేలు విశ్వాస కొడుకు. షిలోహులో పెద్ద మందిరం ఉంది, ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతి. గొప్ప పరిచర్య. హల్లెలూయా. ఇంత గొప్ప పరిచర్య, దేవుని ప్రజలకి తీర్పులు తీర్చే పని, యాజకత్వం చేసే పనిలో ఏలీ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏలీ తన కుమారుడికి దేవుడు అంటే తెలియదు. అందుకనే దేవుడు అంటే తెలియలేకపోతే దేవుడు అంటే భయం ఉండదు. దేవుడు అంటే తెలిస్తేనే దేవుడు భయం నిలబడుతుంది. హల్లెలూయా. కాబట్టి చూడండి, చిన్న బిడ్డను తీసుకెళ్ళి వదిలేస్తే యెహోవా దీపం పెట్టే చోట అతను నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. హల్లెలూయా. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి. హల్లెలూయా. సమూయేలు ఎక్కడ ఎదుగుతున్నాడంటే దేవుడు దీప స్తంభం ఎలుగులో ఎదుగుతున్నాడు. హల్లెలూయా. సమూయేలు అంటాడండి, మొదటి సమూయేలు 12వ అధ్యాయము మీరు 4 వచనాలు చదివితే నేను కట్టేస్తానండి దుకాణం. హల్లెలూయా. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దేవునికి స్తోత్రాలు. కావున యెహోవా 12:1 నుంచి 4 వచనాలు.
అప్పుడు సమూయేలు ఆ. ఇశ్రాయేలీయులందరితో ఇట్లానే, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులు అందరితోటి ఇట్లా నేను ఆలకించుడి, ఆలకించుడే, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి నాతో చెప్పిన మాట అంగీకరించి, మీ మీద మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరి రాజుగా మీ మీద ఒకరి రాజుగా నియమించి ఉన్నాను. నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను. నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాట నుండి నేటి వరకు, అంటే తల నెరిసి వృద్ధులైపోయే వరకు. హల్లెలూయా. నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చుచున్నాను. ఇదిగో నేనున్నాను. నేను ఎవరి ఎత్తునైనాను